గత కొంతకాలం నుండి యేసు ప్రభు యొక్క జననం గురించి హిందూ సోదరులు ఒక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అదేమిటంటే, యేసు ప్రభు కన్యక గర్భమున ఏ విధంగా జన్మిస్తాడు? దీనికి జవాబుగా క్రైస్తవులు మా దేవునికి సమస్తము సాధ్యమే అని సెలవిస్తున్నారు. క్రీస్తు ప్రభు జననం గురించి వారి ప్రశ్న సమంజసంగానే ఉంది. వీరి జవాబు వాక్యానుసారంగా కరెక్టే. కానీ ఈ జవాబు అనేది పరిపూర్ణం కావడం లేదు ఇంతవరకు. దేవునికి సమస్తము సాధ్యమే అన్న ఆన్సర్ అనేది వారి క్వశ్చన్ను సంతృప్తిపరచలేకపోతుంది, సాటిస్ఫై చేయలేకపోతున్నది. ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని వాక్యానుసారంగా పరిశీలన చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇందులో దేవుడు మొదటి మానవుణ్ణి అనగా ఆదామును ఏ విధంగా నిర్మించాడో తెలియజేయడం జరిగింది. నీలమంటిని తీసుకున్న దేవుడు అందులో నరాలను, కండరాలను, ఎముకలను, గుండెను, మెదడును, తలను, కాళ్ళను, చేతులను ఈ విధంగా ప్రత్యేకపరిచాడు. తలలోని మెదడు ద్వారా సమస్త శరీరానికి సంకేతాలు అందేలాగా చేశాడు. ఎక్కడ కాలికి ఏదైనా కుట్టినా అది మెదడుకు సంకేతాలు పంపించే విధంగా నిర్మించాడు. చేతి వేళ్ళు ఏ విధంగా పట్టుకోవాలో, ఏ విధంగా లాగాలో, ఏ విధంగా మడవాలో మంటితో నిర్మించాడు. శరీరం అంతా కాళ్ళ అయింటే, శరీరం అంతా చేతిలో అయింటే ఒక్కసారి ఆలోచించండి. అదే దేవుని సృష్టి. అదే దేవుడు నేలమంటితో నిర్మించిన శరీరము. ఎవరైనా చేయగలరా? కొంత మట్టి తీసుకొని శరీరాన్ని నిర్మించగలరా? అంతేనా? ఆ మట్టితో చేయబడిన శరీరానికి ప్రాణం పోయగలరా? అందులో ఆత్మను ఉంచగలరా? అంతేనా? 22వ వచనంలో ఆదాము యొక్క పక్కటెముకను తీసుకొని స్త్రీగా నిర్మించాడు. ఏ మానవులకన్నా సాధ్యమా? ఇక్కడ ఎక్కడా కానీ ఆదాము కానీ అవ్వ కానీ ఏ స్త్రీ పురుషుల కలయిక వల్ల వచ్చిన వారు కాదు. దేవుడు నిర్మించాడు, దేవుడు సృజించాడు. మనుషులే లేని చోట మనుషుని సృజించిన మహత్కరమైన దేవునికి, స్త్రీ అన్నదే లేని చోట స్త్రీని సృజించినటువంటి ఆశ్చర్యకరమైన దేవునికి కన్యకను గర్భము ధరింపజేయుట చాలా చిన్న విషయం.